యాక్చువల్‌గా చాలామంది స్టూడెంట్స్‌ని చూస్తున్నాం. వాళ్ళని చూస్తుంటే అసలు ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ముందుకు వెళ్ళలేకపోయి మొత్తం వాళ్ళ కెరియర్‌ని, వాళ్ళ హెల్త్‌ని, వాళ్ళ ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, మానసికంగా అన్ని రకాలుగా పాడు చేసుకొని ప్లస్ వాళ్ళ లైఫ్‌లో ఓడిపోతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఎక్కువగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే నాకేమనిపించిందంటే మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్స్‌కెళ్ళి చక్కగా ఆడుకునేవాళ్ళం. గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. లేకపోతే అన్ని రకాలుగా లైఫ్‌ని బాగా ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేసినట్టేనండి. అంటే ఏదో పొలాలు తిరగడం లేతే అన్ని రకాలుగా. ఇట్స్ నాట్ దట్ అంటే చైల్డిష్ ఏదైతే ఉందో. ఇప్పుడంతా ఇంట్రోవర్ట్స్ అండి. అప్పట్లో అందరూ ఎక్స్‌ట్రావర్ట్స్ ఉండేవారు. అసలు ఇంట్రోవర్ట్ ఎవడో కనపడేవాడే కాదు. క్లాస్‌లో ఒకడుంటే ఎక్కువ. సో, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ నిజంగా లైఫ్‌ని సరిగ్గా లీడ్ చేస్తున్నారా? వాళ్ళు హ్యాపీగా కరెక్ట్ జనరేషన్‌లో వాళ్ళు పుట్టారా? అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ జనరేషన్‌లో పుట్టడం అదృష్టం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది తప్పు అని నాకనిపిస్తుంది నా అబ్జర్వేషన్‌లో. అసలు నిజంగా ఈ జనరేషన్‌లో పుట్టినోళ్ళు నిజంగా అదృష్టవంతులు కానే కాదు. కానే కాదు. ఎందుకంటే వాళ్ళసలు లైఫ్‌ని ఏ రకంగానే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటేనండి, ఈ వరల్డ్‌లో ఉన్నటువంటి టాప్ బిజినెస్ మెన్‌లు ఎవరైతే ఉన్నారో ఈళ్ళే మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేసేసారు. అంటే మీరనొచ్చు అదేంటి సార్ బిజినెస్ మెన్‌లు దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు కదా! వీళ్ళని నాశనం చేయడం ఏంటంటే ఈళ్ళే నాశనం చేసేసారండి. మొత్తం వరల్డ్ వరస్ట్ అవ్వడానికి, ఇంత అన్‌రెస్ట్‌లోకి ఎళ్ళడానికి, మొత్తం లైఫే అసల వేస్ట్ అన్న పరిస్థితికి రావడానికి అన్ని రకాలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు లేవు, లైఫ్ లేదు, హెల్త్ లేదు. ఇంకొకటి కాదండి. అన్ని రకాల ఇబ్బందులు రావడానికి టెక్నాలజీయే కారణం. ఈ టెక్నాలజీని కనిపెట్టింది పెద్ద పెద్ద బిజినెస్ మెన్‌లు.